వెచ్చని సూర్య కిరణాల నడుమ జరగబోయేటువంటి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవానికి విచ్చేసినటువంటి విద్యార్థులకి నా శుభాశీస్సులు, అలాగే నా తోటి ఉపాధ్యాయులకి నా నమస్సులు. ముందు జ్యేష్ఠులు, మనస్సునందు బహుశ్రేష్ఠులు, నామధేయము రీత్యా మరింత సుందరులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారైనటువంటి శ్రీ చిలకా సుందరరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బహుదూరం మూర్తీభవించినటువంటి జాతీయ భావం, భాషా భావాలకి కాదు దూరం అయినటువంటి జానీ షహీద్ బేగ్ గారిని సగౌరవంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నిర్మలమైన కుసుమాలతో మాలలల్లి ఇంటి పేరులోనే విష్ణువుని దాచుకొని నిత్యం పూజించే విష్ణు మొలకల నిర్మల కుసుమ కుమారుని గారు కూడా సగౌరవంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. విద్యార్థులే రేపటి పౌరులు. నేటి విద్యార్థులని దేశాభివృద్ధికి దోహదపడేలా తయారు చేయడంలో నిరంతరం కృషి చేసే రత్నం లాంటి మనిషి మన రత్నబాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చదువుకోవడం, అదే పాఠశాలలో మరి పనిచేయటం, ఉద్యోగ విరమణ కూడా అదే పాఠశాలలో జరగడం అనేటువంటిది ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటి విషయం అయితే కాదు. విద్యార్థిగా ఈ పాఠశాల యందే విద్యాభ్యాసము గడిపి 1984లో ఉద్యోగం మాతా శిశు సంరక్షణాలయంలో నైట్ వాచ్మెన్గా నియమించబడి 2000 సంవత్సరాల్లో తిరిగి ఇదే పాఠశాలకు ల్యాబ్ అసిస్టెంట్గా కుదిరి అమ్మవారిని చక్కగా పక్కనే ప్రతిష్ట జరిపించుకొని ఎంతోమంది విద్యార్థులకు సహాయం చేసినటువంటి దాన వితరణశీలి మన డివిఆర్ గారిని కూడా సగౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. విఘ్నాద్రిహంత్రీ మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా విధీంద్రాదిమృగ్యా గణేశాభిధామే విభక్తాం శ్రీయం కాపి కళ్యాణమూర్తి శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. తదుపరి ఈ కార్యక్రమాన్ని
మరింత ముందుకు తీసుకెళ్ళవలసిందిగా మన ఈనాటి సభాధ్యక్షుల వారైనటువంటి శ్రీ చిలకా సుందరరావు గారిని కోరుచున్నాం. ఒకసారి మన ప్రధాన ఉపాధ్యాయులు, సోదర ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్, స్కూలు మేనేజ్మెంట్కి పెద్దగా వ్యవహరించే అన్న డివిఆర్కి అందరికీ కూడా 80వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ముందుగా స్వాతంత్రం ఎలా వచ్చింది, స్వాతంత్రం యొక్క విలువ ఏంటి అనే విషయానికి సంబంధించి క్లుప్తంగా 4 మాటలు చెబుతాను. మా మాస్టారు చక్కగా ప్రిపేర్ అయి ఉన్నారు, హెడ్ మాస్టారు, మీకు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని ఇస్తారు. అయితే క్లుప్తంగా కొన్ని విషయాలు, అదే స్వతంత్ర యొక్క విలువ ఏంటి, ఆ స్వాతంత్రం సాధించే క్రమంలో ఎవరెవరు ఎలాంటి త్యాగాలు చేశారు అనే విషయానికి సంబంధించి నేను కొన్ని విషయాలు చెబుతాను. అదేవిధంగా స్వాతంత్రం పట్ల మీరు ఎంత బాధ్యతగా ఉండాలనే విషయం గురించి కూడా మీతో చర్చిస్తాను. ఈ స్వాతంత్రం అనేది ఊరినే రాలా, ఎంతోమంది త్యాగధనుల ఫలితం అన్నమాట. ఇది వాళ్ళు చాలామంది ప్రాణాలను కూడా లెక్క చేయకుండా శ్రమకు వచ్చి ప్రాణత్యాగాలు కూడా చేశారు, కష్టపడ్డారు, జైలు శిక్షలు అనుభవించారు. వీరి క్రమంలో కొంతమంది, అంటే చాలా అరుదైన సంఘటనలు అన్నమాట, మీకంటే ఒక 2-3 సంవత్సరాలు మాత్రమే పెద్దయిన యువకులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళల్లో ఈ భగత్ సింగ్, రాజ్గురు ఇలాంటి వాళ్ళు కాకుండా, కరెక్ట్గా పేరు హింసాయుతంగా జరిగింది. ఇలాంటి హింస మళ్ళీ జరగకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఎవరంటే ఒకవైపు బ్రిటిష్ పక్షాలు, పాలక పక్షాలు, రెండో వైపు స్థానికంగా ఉన్న నాయకులు, అంటే కాంగ్రెస్ నాయకులు. అప్పటికే కాంగ్రెస్ స్థాపించబడింది అందుకోసం, ఎందుకని మీడియేటర్గా పనిచేయాలి, అటు ప్రజలకి ఇటు పాలక పక్షాలకి మధ్యవర్తిగా వ్యవహరించడం కోసం కాంగ్రెస్ స్థాపించారు. ఈ కాంగ్రెస్ స్థాపనలో కూడా బ్రిటిషర్స్ల హస్తం ఉందన్నమాట. కాబట్టి వీళ్ళు మళ్ళీ అలాంటి సంఘటన, ఏది 1957లో జరిగిన హింసాత్మక సంఘటన మళ్ళీ జరగకుండా ఉండేట్లుగా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఈ ఉద్యమంలో అందరూ స్త్రీలతో పాటు యువకులు, తర్వాత చిన్న అంటే తక్కువ వయసులో ఉన్న పిల్లలు కూడా పాల్గొన్నారు. అయితే ఇదెందుకు చెబుతున్నానంటే, మీ వయసు కంటే కూడా కొద్దిగా పెద్ద పిల్లలు ఈ విషయంలో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అలాంటి వాళ్ళ శ్రమ ఫలితం, త్యాగ ఫలితం మనం ఈరోజు అనుభవిస్తున్నాం. కాబట్టి వారి పట్ల మనం ఎంతో కొంత బాధ్యతగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే, ఇలా శ్రమ కోర్చి ఇచ్చిన మామూలుగా విలువైన వస్తువుని మనం చాలా జాగ్రత్తగా మనం యూజ్ చేసుకోవాలి. దాంట్లో భాగంగా మీరు చేయాల్సిన పని ఏంటి, నేను ఇప్పుడు కూడా చెప్పానంటే చివరి తీసుకొచ్చి ఇక్కడ లింక్ పెడతాను. నేను మీరేం చేయాలి, జరిగింది, సాధించి పెట్టారు, కానీ దీన్ని మనం ఎలా అనుభవించాలి, ఈ స్వాతంత్రాన్ని మనం ఎలా అనుభవించాలంటే చాలా డిగ్నిటీగా, చాలా బాధ్యతాయుతంగా, చాలా నిష్ఠగా దీన్ని మనం ఉపయోగించుకోవాలి. ముందు మీరే అడగాలి, దేశం ఎటుపోయినా సరే, ఎటు పెడుతున్నా సరే, మనలో ఎలా ఉన్నాం. దేశం డెవలపింగ్ నేషన్, డెవలపింగ్ నేషన్, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం. ఈ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంలో నువ్వు సాధించిన ఫలాలు ఏమిటి, నీకు జరిగిన లాభం ఏంటి, ఆ లాభాన్ని, ఆ ఫలితాలని అందిపుచ్చుకునేట్టుగా నువ్వు ఉన్నావా, నీకున్న అర్హత ఏంటి, దేశం సాధిస్తున్న అభివృద్ధిలో నీ వంతు పాత్ర ఏమిటి, ఆ అభివృద్ధి ఫలాలని నువ్వు అందిపుచ్చుకునేట్టుగా ఉన్నావా, దానికి తగ్గ అర్హత నువ్వు కలిగి ఉన్నావా. చిన్న ఇష్యూసే, కానీ పెద్ద మీనింగ్ ఉంది. సరైన విద్య ఉండాలి, మంచి క్వాలిఫికేషన్ సంపాదించుకోవాలి, మంచి బాధ్యత గల పౌరుడిగా నువ్వు ఎదగాలి. నీ పట్ల బాధ్యత ఉండాలి, నీ కుటుంబం పట్ల బాధ్యత ఉండాలి. ముందు ఇంటి పట్ల బాధ్యతని కలిగి ఉంటే, తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉంటే
దేశభక్తి అదే. అర్థమైందా? కాబట్టి నువ్వు నీ పట్ల బాధ్యతగా ఉండు, అదే నువ్వు చేసే సేవ అన్నమాట. అర్థమైందా? కాబట్టి విద్యార్థులందరూ కూడా ప్రతిరోజు పాఠాలు చక్కగా వినాలి. వింటున్నారా? చక్కగా వింటున్నారా? టీచర్స్ అటు చూడంగానే అటు తిరగంగానే గొడవ చేయకుండా శ్రద్ధగా వినండి, మనసు పెట్టి వినండి. చెప్పిన విషయాన్ని మళ్ళీ పునరావర్తించుకోండి, ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, హోంవర్క్లు ఇస్తే చేయండి. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్. నిరుద్యోగితకి ప్రధానమైన కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్. నువ్వు సంపాదించిన డిగ్రీల్లో, నువ్వు చదువుకున్న చదువులో క్వాలిటీ లేకపోవటమే ప్రధానమైన లోపం. విద్యా వ్యవస్థలో ఉన్న ప్రధానమైన లోపం ఏంటంటే నువ్వు చదువులో క్వాలిటీ లేకపోవటం. క్వాలిటీ ఎట్లా వచ్చిందంటే ఒకటే, నీ షార్ట్ కట్స్ ఏమి ఉండవు, అడ్డుదారులు ఏమి ఉండవు. చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటాం, ఆ చెప్పిన విషయానికి అనుగుణంగా ఇంకా కొన్ని విషయాలు ఏమైనా ఉంటే వాటిని నేర్చుకోవటం, కొత్త విషయాన్ని నేర్చుకోవటం, ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతూ ఉండటం. అయితే తర్వాత మాట్లాడాల్సిన వారు కూడా ఉన్నారు, ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. నేనైతే పెద్దగా ప్రిపేర్ అవ్వాలా ఉన్నాను. ఆ విషయం మీరు పునఃపరిశీలన చేసుకోవాలి. రేపు ఏం చేయాలి, ఈరోజు ఏం నేర్చుకున్నాను, రేపు ఏం చేయాలి, ఈ రెండింటి పట్ల మీకు క్లారిటీ ఉండాలి. ఓకేనా? ఈ రెండు విషయాల పట్ల విద్యార్థి అనేవాడికి క్లారిటీ ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ. విద్యార్థుల క్లారిటీని గురించి చక్కగా వివరించినటువంటి జానీ షహీద్ బేగ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తదుపరి విఎన్కే కుమార్ గారు, వారు కూడా మీ తరపున అలాగే అందరి తరపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, అలాగే ఉపాధ్యాయులకు, ప్రియమైన విద్యార్థులకు మరి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనందరికీ స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛాగాలుని పీలుస్తున్నాం. మరి ఎందరో ప్రాణత్యాగాలను అర్పిస్తే కానీ ఈ స్వేచ్ఛాగాలను పేల్చడానికి మనకి ఈ విధంగా అవకాశం అనేది వచ్చింది. మరి వాళ్ళ ప్రాణత్యాగాలు కానీ జైలుకు వెళ్ళిన సందర్భాలు కానీ ఎన్నో మన పెద్దవాళ్ళు చూసి ఉన్నారు. మనం అలాంటి పరిస్థితుల నుంచి స్వేచ్ఛగా మనం జీవిస్తున్నాం. ఈ స్వేచ్ఛా జీవితాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం అనేది మనం ఈరోజు తెలుసుకోవాల్సిన అంశం. అలాగే ఈ స్వేచ్ఛని మనం సక్రమంగా ఉపయోగించుకుంటున్నామా, లేకపోతే వేరే విధంగా ఈ స్వేచ్ఛని మరి వినియోగించుకోవటం అనేది అంత సమంజసంగా లేదేమో అనిపిస్తుంది. బ్రిటిష్ వాళ్ళ సంఖ్యల నుండి కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించారు. ఆ వందల సంవత్సరాల నుండి ఈరోజు మన స్వాతంత్ర్యాన్ని మరి చేజిక్కించుకున్నాం. అలాంటి ఈ పరిణయంలో మనం ఏం చేస్తున్నాం, మన దేశానికి మనం ఏం చేస్తున్నాం? ముందు మన దేశానికి మనం ఏం చేస్తున్నామంటే ముందు మన కోసం మనం ఏం చేసుకుంటున్నాం, మన కోసం మనం సరిగా ఆలోచిస్తున్నామా? మరి అన్ని రకాల సౌకర్యాలు వచ్చినాయి, అన్ని రకాలుగా మనం అభివృద్ధి చెందాల్సిన అంశం ఉంది. చదువు విషయంలో కానీ, సైన్స్ పరంగా కానీ, కళల పట్ల కానీ మనం అనేక రంగాల్లో మరి అభివృద్ధిని సాధిస్తే అదే మనం దేశానికి ఇచ్చిన గొప్ప త్యాగం అనేది, గొప్ప అభివృద్ధి అనేది మరి తెలుసుకోవచ్చు. మనం ఏం చేస్తున్నాం ఈ రోజున? విద్యార్థి దశ నుంచే మనం ఈ స్థాయిని మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. మరి విద్యార్థిగా మనం ఏం చేస్తున్నాం? రోజు మనం సక్రమంగా ఉంటున్నామా? క్లాసులో మన పని మనం చేస్తున్నామా? ఇంట్లో మన పని మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నామా అనే విషయాలను ఈ వయసు నుంచి అలవాటు చేసుకుంటే మనం రేపు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పౌరులందరూ సక్రమంగా ఉంటే దేశం అనేది అభివృద్ధి దశలోకి వస్తుంది. అలాగే మరి ఎంతమంది మరి వాళ్ళ జీవితాల్ని త్యాగం చేస్తేనే మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి మన హక్కుల్ని కాపాడుకుంటూ, మనకున్న హక్కుల్ని కాపాడుకుంటూ మన బాధ్యతలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశాన్ని మరి బాధ్యతలు ఎప్పుడైతే తెలుసుకుంటామో మన దేశాన్ని మనం ముందంజలో తీసుకువెళ్తాం. అన్ని దేశాల్లో కన్నా మంది పెద్ద రిపబ్లిక్ మరి దేశం కాబట్టి, ప్రజాస్వామ్య దేశం కాబట్టి మనందరం కూడా మరి మన బాధ్యతను తెలుసుకొని మంచి అభివృద్ధి దశలో ఉంటారని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ
కూర్చున్న విద్యార్థులే మరి ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి జన్మభూమిని అంటూ మనము ఈ దశ నుండి పెంపొందించుకోవాలి. అలాగే మన మాతృభూమిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అలాగే మనం ఈ రోజున మన దేశాన్ని మన ముందే ఎవరైనా అవహేళన చేస్తుంటే దాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యంగా మనం చూస్తూ ఉండకూడదు. అది మన బాధ్యత. దేశం అన్నీ ఇచ్చింది, దేశం మనకు అన్నీ ఇస్తుంది. మనం ఏమనుకుంటే దేశం నాకేమి ఇచ్చిందంటాం, మనం ఏమి ఇస్తున్నాం దేశానికి అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అంశము. కాబట్టి మనందరం కూడా దేశాన్ని ముందడికి తీసుకెళ్తామని, ఇలాంటి మరి నెక్స్ట్ తరాలు కూడా మన స్వాతంత్రాన్ని మన స్వేచ్ఛను అందియాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయుల గారికి అందరికీ ధన్యవాదాలు. ఒకసారి బోలో భారత్ మాతాకి, మహాత్మా గాంధీకి, దుర్గాబాయి దేశముఖికి, సుభాష్ చంద్రబోస్కి, అల్లూరి సీతారామరాజుకి. థ్యాంక్ యూ. మాట్లాడలేను అంటూనే ఇంత గలగలా మాట్లాడినటువంటి మేడం గారికి మరొకసారి నమస్తు మనస్సులు. అలాగే తదుపరి మరి రత్నబాబు గారిని కూడా ఈ స్వాతంత్రాన్ని సంబంధించి 2 పలుకులు పలకవలసిందిగా కోరుచున్నా. ముందుగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, నాతోటి ఉపాధ్యాయులకు, మరి నాన్ టీచింగ్ స్టాఫ్కి, విద్యార్థులకు 80వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. దీనికి ముందు ఏం జరిగింది అంటే మీ అందరూ వినే ఉంటారు. 1947 ఆగస్టు 15కు పూర్వం మన దేశాన్ని మరి వ్యాపారం కోసం వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు మరి ఈ దేశాన్ని మరి పరిపాలించడం జరిగింది 200 సంవత్సరాలు. మరి పరిపాలిస్తూ మన దేశంలోని సంపదల మొత్తాన్ని దోచుకుంటూ మనల్ని బానిసలుగా చూస్తూ ఉన్నారు. ఆ యొక్క బానిస సంఖ్యల నుంచి విముక్తి చేయటానికి కొంతమంది నాయకులు నడుం బిగించారు. వారిలో మనం చెప్పుకోదగిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి గాంధీ గారిని చెబుతూ ఉంటాం. మరి అట్లాగే మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, సరోజినీ నాయుడు, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలాంటి ఎందరో మరి ఎంతోమంది మరి దీనిలో పాల్గొని మరి మనకు స్వాతంత్రం తేవడంలో ఎంతో కృషి చేశారు. మరి ఈ యొక్క స్వాతంత్రం దినోత్సవం అనేది మనకి ఒక జాతీయ పండుగ. మనం చెప్పుకుంటూ ఉంటాం జాతీయ పండుగలు. ఆగస్టు 15, జనవరి 26, తర్వాత అక్టోబర్ 2, సెప్టెంబర్ 5 ఇలాంటి జాతీయ పండుగలు చెప్పుకుంటూ ఉంటాం. ఇవి కుల మతాలకు అతీతంగా ఊరు వాడ అన్ని ప్రదేశాల్లో అన్ని మరి ఆఫీసుల్లో అందరూ మరి ఈరోజు చక్కగా భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు ఒక పండుగ వాతావరణాన్ని చేసుకునేటువంటి అవకాశం ఈ యొక్క జాతీయ పండుగలకు ఉంటుంది. దానిలో ఒకటి ఈ యొక్క ఆగస్టు 15. మరి మనం కూడా చక్కగా చదువుకుని మరి మనకి ఈ స్వాతంత్రం సంపాదించడంలో ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచాం. అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని తేవడంలో భారతదేశంలోని నాయకులు మరి బాగా కృషి చేసి ప్రపంచంలో స్వాతంత్రాన్ని హింసా మార్గంలో కాదు అహింసా మార్గంలో కూడా
సంపాదించవచ్చని ప్రపంచానికి నేర్పిన దేశం భారతదేశం. మనంతరకు మనం స్వయం సమృద్ధిగా మరి అభివృద్ధి చెందడానికి ఇప్పుడు భారతదేశం మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక నినాదంతో ఉత్పత్తులను దిగుమతి చేసుకోకుండా భారతదేశంలోనే వాటిని మరి తయారు చేసి మరి విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి వెళ్ళి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి మరి ఈ యొక్క భారతదేశంలోని మనందరం ఈ యొక్క దీనికి ఈ ప్రభుత్వాలు